ఇప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనకి అందులో ఉన్న వర్గాలకి ఏం కావాలనేది అడగటం మొదలవుతుంది. అడగటం మొదలవుతుందనే విషయాన్ని ముందుగానే తెలుసుకొని వీళ్ళంతా ముందుకొస్తున్నారనుకోవాలా? తప్పకుండా వస్తాను కానీ వీళ్ళ మాట ఇవ్వాలి నమ్ముతారే. నమ్మాలి కదా, నమ్మాలి కదా. ఇప్పుడు ఏ మంత్రం లేకుంటే గీ మంత్రం చదువుతానంటే ఇంటరా? ఎవరన్నా ఇంటరా? నేను మంత్రం చదువుతా, నేను ఏదైనా పూజ చేస్తా అంటే అవుతుందా? మొత్తంగా ఈ ఫ్యామిలీ గురించో, కేసీఆర్ గురించో ఒక మాటలో రాజన్న చెప్పాలంటే ఏం చెప్తారు? వీళ్ళ కుటుంబం వస్తుందని అనుకోలే, ఇండ్లకు వస్తుందని అనుకోలే. కేసీఆర్ ఒక్కడే ఉంటాడని అనుకున్నాం కానీ ఇవాళ కేటీఆర్ వస్తాడు అనుకోలే, కవిత వస్తుంది అనుకోలే, ఈ సంతోషానితోడు యువతలకు వెళ్తాడు అనుకోలే. ఎందుకంటే హరీష్ మాతో పాటుగా లడైల, పంచాయతీల, బాధల, అవస్థలలో కలిసిమెలిసిండు కాబట్టి హరీష్ వస్తే పెద్ద చెల్లమల్లే. వీళ్ళు వస్తారని మేము అనుకోలే, మేమని కాదు ఏ ప్రజలు కూడా అనుకోలే. వచ్చినందుకు సరే అనుకున్నారు. కానీ వీళ్ళ యొక్క దోపిడీ, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ప్రజలకు నచ్చక మొత్తం వ్యవస్థ కూషైంది. వీళ్ళు ఇప్పటికైనా సైలెంట్ అయితే మంచిది. కనీసం కదరన్న దక్కుతుంది. మనుషులుగా ఉంటారు కానీ మనుషులుగా కూడా చూసేటువంటి రోజులు వత్తలేవు రాబోయే రోజులలో. అందుకనే ఊకుంటే మంచిది. కేసీఆర్ని ఏమంటారు? కేసీఆర్ ఇక అయిపోయింది, ఆయనే పొరపాటు చేసుకున్నాడు. నేను మాతో అనేది రాను, నాకు ఇవ్వలేదే, నేను మియా బీబీ, నాకెవరు, మనమే అంతా అనేది. ఆ పొరపాటు చేసిండు కాబట్టి ఆయన అనుభవిస్తాడు అంతే. ఆయన మళ్ళా ఏదో వస్తుందని లేదు, నాకు ఏదో వస్తుందని అనిపించలేదు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడైతే నెక్స్ట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎంపీ పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుంది. ఇవాళ ఆర్థిక విషయాలలో ఐదో ర్యాంకుగా ఉన్న దేశం ఏదైతున్నదో మోడీ గారి హయాంలో 3వ దేశకు వెళ్ళిపోతుంది అనేటువంటి విశ్వాసంతో ఉంటుంది. అంటే 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో రావాల్సినంత ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగైతాయని. పోతే భారతదేశం యొక్క ఔన్నత్యం, గత ఔన్నత్యం కళ్ళకు గుర్తొచ్చినట్టు అనేక వృత్తులు, అనేక సాధక బాధకాలు, అనేక మతాలలో ఉన్న వ్యక్తులు కూడా మత స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ అందరికీ స్వేచ్ఛా జీవితం అనుభవిస్తారు. విద్యార్థులోకం కానీ యువకులు కానీ సుఖ సంతోషాలతో జీవిస్తారు. రైతాంగం కానీ వివిధ వృత్తులలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఒక స్వర్ణయుగంగా, ఒకప్పుడు గుప్తరాజుల స్వర్ణయుగం అని మనం ఎట్లయితే చదువుకున్నాం చరిత్ర పుస్తకాలలో, బీజేపీ కాలాన్ని స్వర్ణయుగంగా రాబోయే రోజులు మా తరమే అనుకున్న కాడికి అనుకుంటాను స్వర్ణయుగంగా జీవించేటువంటి అవకాశం అయితే బీజేపీకి ఉన్నది.